వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాత్రధారైతే సీఎం చంద్రబాబు కుట్రదారని విమర్శించారు జగన్. అయితే నారాయణ రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కేఈ కృష్ణమూర్తి. కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ కొన్ని ఏళ్ల నుంచి రాజకీయాలు అనేది ఈ యొక్క హత్యా రాజకీయాలు తక్కువైపోయినాయి. గత 3 ఏళ్ల నుంచి, అంటే ఈ 3 ఏళ్ల నుంచి నేను ఏదైతే సంయుక్త రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను డిప్యూటీ సీఎంగా నా పదవిని అలంకరించిన తర్వాత ఈ 3 ఏళ్లలో నేను హత్యా రాజకీయాలు ఎక్కువ చూడలేదు కర్నూలులో. కానీ ఉన్నట్లుండి ఈరోజు ఈ యొక్క హత్యా రాజకీయం మమ్మల్ని కూడా దిగ్భ్రాంతులు చేస్తూ ఉంది. దీనికి కారణాలు ఏంటో పోలీసు వాళ్ళ ఎంక్వైరీలతో మరి ఎవరు హత్యలు చేశారో మా పైన బురదతల్లి రాజకీయాలు చేస్తున్నారు, కానీ నాకు కానీ మా కుటుంబానికి కానీ హత్యా రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింటే గ్యారెంటీగా చర్య తీసుకునేవాడిని. నాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కదా, ఎందుకంటే నేను నా మీద ఏదో ప్రత్యర్థిగా పోటీ చేశాను కాబట్టి అతని ఏందో అడుక్కునేది అన్నట్టు ఉంది అతని వ్యవహారం చూస్తే. నాకు ఎటువంటి రిప్రజెంటేషన్ అతను ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఎవరైనా వాళ్ళు వైఎస్ఆర్పీ వాళ్ళు నాకేనా రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన తప్పనిసరిగా తీసుకొని పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేయమని చెప్తాను. అదే కాకుండా ఇంతవరకు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నాకేం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఇవ్వగలిగితే ఇస్తే తప్పనిసరిగా దానిపైన చర్య తీసుకుంటాం. ఏకంగా మనుషులను చంపే స్థాయిలోకి ఈ రాజకీయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తూ ఉన్నారు. ఇంతకన్నా కిరాతకం, ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కుట్రదారుడు. చేసింది కేఈ కృష్ణమూర్తి గారి కాన్స్టిట్యున్సీ. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన పాత్రదారుడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరోక్షంగా సహకరిస్తున్న కుట్రదారుడు. ఇంతటి దారుణంగా వ్యవస్థలు గన జరిగితే ఇక డెమోక్రసీ అనేది బతకదు.